హాయ్ హలో గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ రాఘవేంద్ర. మీరు చూస్తున్నారు ట్రైనింగ్ సాఫ్ట్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు నేను ప్రీవియస్గా మనం ఆ, ఆ, ఏవైతే సి ప్రోగ్రామ్ రాయటానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఉన్నాయో, ఏవేవైతే మనకి ఇక్కడ అంటే రిక్వైర్మెంట్స్ అంటే ఏవేవైతే మనం మ్యాండటరీగా ఒక ప్రోగ్రామ్ రాయటానికి నేర్చుకోవాల్సినటువంటి టోకెన్స్, సి టోకెన్స్ అన్నాం. ఆ సి టోకెన్స్ని మనం ఎలా రాయాలి, దాని యొక్క రూల్స్ ఏంటి, ఏమేమి ఉన్నాయి, మనము ఏమి నేర్చుకుంటే సి ప్రోగ్రామ్ని మనం ఈజీగా నేర్చుకుంటాము వితౌట్ కన్ఫ్యూజన్ లేకుండా ఎలా మనం రాయాలి అనేది, ఏమేమి తెలుసుకోవాలి, దాని రూల్స్ ఏంటి అనేది మనం ఇప్పటివరకు ప్రీవియస్ వీడియోలో చూసాము. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక ప్రోగ్రామ్ని మనము రియల్గా ఒక ఎడిటర్లో టర్బో సి అని మనకి ప్రీవియస్గా ఉన్నటువంటి సి ఎడిటరు, సి ఒక ప్రోగ్రామ్ మనము ఇన్స్టాల్ చేసుకొని సి లాంగ్వేజ్ ఏవైతే ఎడిటరు దానికి సంబంధించినటువంటి ప్రీడిఫైన్డ్గా వచ్చినటువంటి సి లాంగ్వేజ్ ప్యాకేజెస్ అవన్నీ కూడా మన ఇన్స్టాలేషన్ చేసుకున్న తర్వాత మనం ఒక ప్రోగ్రామ్ని ఎలా రన్ చేయాలి, ఎలా ఉంటుంది అనేది నేను ఒకసారి చూపిస్తానికి ట్రై చేస్తాను. ఒకసారి చూడండి. మనం ప్రీవియస్గా మనం ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత సి సి లోకల్ డిస్క్ సిలోకి వెళ్ళి దానిలో మనం టర్బో సి అని అంటే ఇన్స్టాల్ చేసిన తర్వాత మనకి ఇలా కనిపిస్తుంది. టర్బో సి అని మీరు డౌన్లోడ్ అని కొట్టగానే మనకి నెట్లో మనకు కనిపిస్తుంది. ఇన్స్టాల్ చేసుకోండి. చేసుకోగానే మనకి ఇన్స్టాల్ అవుతుంది. టర్బో C3 అని కనిపిస్తుంది. డబుల్ క్లిక్ చేయండి. దాంట్లో మనకి ఎలా ఉంటాయి. సో దాంట్లో మనము ఏమి క్లిక్ చేయాలి. సో టర్బో C++, ఇక్కడ టర్బో C++ అని ఉంది కదా, అది క్లిక్ చేయండి. ఇక్కడ అప్లికేషన్ అని చూడండి, అది క్లిక్ చేయగానే మనకి స్క్రీన్ ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. స్టార్ట్ టర్బో C++ అని క్లిక్ చేయండి. మనకి ఇక్కడ ఈ విధంగా మనకి స్క్రీన్ కనిపిస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇలా స్క్రీన్ని వచ్చిన తర్వాత ఇది ఎడిటరు, సి ఎడిటరు. మనం ఇక్కడ వెళ్ళి న్యూలోకి వెళ్ళి మనం నేమ్ని రీనేమ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైల్లో ఇక్కడ న్యూ విండో వస్తుంది. ఓపెన్ ఆల్రెడీ ఉన్నట్లయితే ఆ ప్రోగ్రామ్ని మనం ఓపెన్ చేసుకోవచ్చు. ప్రీవియస్గా ఉన్నట్లయితే సేవ్ అయితే F2, సేవ్ యాజ్ ఇలా మనకి కనిపిస్తుంటాయి. మనకి స్క్రీన్ వద్దనుకుంటే క్విట్ ఆల్ట్ X అనేది మనం యూజ్ చేసుకుంటాము. దీంట్లో కంపైలరు, ఇంటర్ప్రెటర్ని రెండు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపైలర్ అంటే మనం ఒక ప్రోగ్రామ్ని రాసిన తర్వాత కంపైలర్ ఏం చేస్తుంది, ఇంటర్ప్రెటర్ ఏం చేస్తుంది అనేది మనం ఒకసారి చూద్దాము. సో ఈ ప్రోగ్రామ్ని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా రాసాం, ఫస్ట్ ఏంటి మనం చూద్దాము. ఇక్కడ తీసేసాము. సో ఫస్ట్ ఏం ప్రోగ్రామ్, మనం ప్రోగ్రాంలోకి వెళదాము. ప్రీవియస్గా ఉన్న ప్రోగ్రామ్ సేమ్ ఇదే ప్రోగ్రామ్ అనుకుందాం. ఆ ప్రోగ్రామ్ని రన్ చేసి చూద్దాం. సో ఏం జరుగుతుంది, దానిలో మనం యూజ్ చేసుకున్నవన్నీ కూడా అవసరం అవుతున్నాయా లేదా, అంటే మనం నేర్చుకున్నవన్నీ కూడా అవసరం అవుతున్నాయా లేదా, సో మనం మ్యాండటరీగా సో కాన్సన్ట్రేట్ చేయాల్సినవి ఏంటి, మనం ఒక ప్రోగ్రామ్ కాదు అలా ఒక ప్రోగ్రామ్ రాసామంటే ఆ స్ట్రక్చర్ని బేస్ చేసుకుని ఏ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్స్నైనా మనం డెవలప్ చేయొచ్చు. సో మీరు ఆ విధంగా ప్లాన్ చేయండి. ఒక ప్రోగ్రామ్ స్ట్రక్చర్ అనేది కాన్స్టెంట్గా ఉన్నట్లయితే అక్కడ మనము మన ప్రోగ్రామ్ యొక్క థీమును బట్టి, మన ప్రోగ్రామ్ యొక్క అవుట్పుట్ను బట్టి మనము ఏ విధంగా మనం డెవలప్ చేసుకోవాలనేది మీకు ఐడియా ఆటోమేటిక్గా వస్తుంది. ఓకే, నేను ఇక్కడ తీసుకొచ్చి షార్ట్ కట్ని టర్బో C2ని ఇక్కడ చేశాను. టర్బో సిలో మనం క్లిక్ చేయగానే ఇలా వస్తుంది. ఫస్ట్ ఇక్కడ స్క్రీన్ ఉంది కదా. సో ఓకే, నేను స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ ఏంటి, యాష్ include stdio.h
ఫస్ట్ స్టేట్మెంట్ రాసాము. ఇది ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్. ఏదైనా మనము ఒక ప్రోగ్రామ్ రాస్తున్నామంటే ఆ ప్రోగ్రాంలో ఏవైతే ప్రీ డిఫైన్డ్గా ఉన్నటువంటి ప్రోగ్రామ్స్ ఫంక్షన్స్ మనం యాక్సెస్ చేయాలంటే మన ప్రోగ్రాంలోకి మనం ఈ స్టేట్మెంట్ అనేది ఫస్ట్లో రాసుకుంటాము. తర్వాత ఇంకా యాష్ ఫస్ట్ ప్రోగ్రామ్ చూద్దాము. తర్వాత ఇంకేదైనా ఇంక్లూడ్ చేయాలంటే దాని అవసరాన్ని కొద్దీ మనం చేసుకుందాం. సో ఒకసారి చూడండి. సో నెక్స్ట్ మెయిన్ ఫంక్షన్ అనేది కావాలన్నా సో మెయిన్ రాసాము. తర్వాత ఏం చేయాలి? సో కర్లీ ప్రాసెస్ ఓపెన్ చేయాలి. మెయిన్కి ఓపెన్ కర్లీ ప్రాసెస్, క్లోజ్డ్ కర్లీ ప్రాసెస్ అనేది మనకు అవసరము. సో మెయిన్ అనేది ఒక ఫంక్షన్. సో ఏది రాసినా సరే మెయిన్ లోపలే మనము రాస్తాము. సో ఫస్ట్ మెయిన్ తర్వాత వెంటనే మనం ఫాలో అవ్వాల్సింది ఏంటి? డేటా వేరియబుల్ని డిక్లేర్ చేయటం. వేరియబుల్ డిక్లరేషన్ పార్ట్ని మనం ఇక్కడ రాస్తాము. సపోజ్ ఇంటూ అని మనం రాస్తాము. ఇంటూ ఇక్కడ ఏం రాసాము? ఏ అనేది ఒక వేరియబుల్ నేము, బి అనేది ఒక వేరియబుల్ నేము, సమ్ అనేది ఒక వేరియబుల్ నేము. అంటే రిజల్టెంట్ని మనం అక్కడ స్టోర్ చేస్తాము. ఫస్ట్ ఇంటీజర్ టైపు వేరియబుల్ని డిక్లేర్ చేసాము, త్రీ వేరియబుల్ని. సో ఒక్కొక్కటి 2 బైట్స్ ఆఫ్ మెమరీని లొకేట్ చేస్తుంది. సో నెక్స్ట్ ఏం చేయాలన్నాం? డిక్లేర్ చేసుకున్నాము. తర్వాత ఏం చేయాలి? స్కాన్ చేయాలి. స్కాన్ చేయాలంటే మనం ఏం చేస్తాము? సో యాక్చువల్గా స్కాన్ ఎఫ్ ఫంక్షన్ రాస్తాము. ఫంక్షన్ ఏంటి? ఎలా ఉంటుంది ఫంక్షను? సో ఆ ఫంక్షన్లో డబల్ కొటేట్ %d డబల్ కొటేట్ రాసిన తర్వాత %d అని రాస్తాము. మళ్ళీ %d అని రాస్తాము. ఎందుకు? అది ఇంటీజర్ టైప్ కాబట్టి దిట్ ఈజ్ ఏ ఫార్మేట్ స్పెసిఫైయర్. సో అది %d కానీ లేదంటే %i కానీ చెప్పాము. అడ్రస్ ఆఫ్ ఏ అంటే మనం ఇక్కడ ఏం చేస్తున్నాము? స్టోర్ చేస్తున్నాము ఏలో బిలో. సో 2 వాల్యూసే మనం ఇక్కడ కావాలి. ఈ 2 వాల్యూస్తో మనము సమ్ చేయాలనుకుంటున్నాం. సో ఇక్కడ మనకేంటి? ఇక్కడ డైరెక్ట్గా స్కాన్ చేసేసాం అనుకోండి, మనకి ఇక్కడ ఏమైనా అవుట్పుట్లో కనిపించదు. అంటే మనం చూద్దాం. సో ఒకసారి మనము ఇక్కడ ప్రింట్ఎఫ్ కూడా రాద్దాం. ప్రింట్ఎఫ్ దిస్ ఈజ్ ఏ వన్ ఆఫ్ ద ఫంక్షన్. సో దట్ ఈస్ ఎండ్ విత్ సెమీకోలన్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ స్టేట్మెంట్. ఎంటర్ ఏ కామా బి వాల్యూస్ అని రాసుకున్నాము. చూడండి ఇక్కడ ఎన్ ఇచ్చాను నేను న్యూ లైన్లోకి. అది వచ్చిన తర్వాత న్యూ లైన్లో కర్సర్ డిస్ప్లే అవుద్ది. అది నేను చూపిస్తాను మీకు ఎలా జరుగుతుందని. నెక్స్ట్ స్కాన్ ఎఫ్ తర్వాత 2 వాల్యూస్ని స్కాన్ చేసాము. చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలనుకున్నాము? క్యాలిక్యులేషన్ పార్ట్. ప్రింట్ ఎఫ్ క్యాలిక్యులేషన్ పార్ట్ చేయాలనుకున్నాం. క్యాలిక్యులేషన్ పార్ట్ దీని తర్వాత జరుగుతుందని మనం రెఫరెన్స్ కింద రాస్తున్నాము. సమ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఎంటర్ చేసాము. ఇక్కడ ఏ వాల్యూ బి వాల్యూని యాడ్ చేసేసి ఆ రిజల్టెంట్ వాల్యూని తీసుకొచ్చి సమ్లో పెడుతుంది. సమ్ని ఇప్పుడు నేను ప్రింట్ఎఫ్ ద్వారా రిజల్టెంట్ వాల్యూ సమ్ కోలన్ %d ఓన్లీ ఇక్కడ యాంపర్సెంట్ అనేది రాయకూడదు. డైరెక్ట్గా మనం వాల్యూని సమ్లో ఉన్న దాన్ని మనం అక్కడ ప్రింట్ చేస్తున్నాం కాబట్టి ఇది చూడండి. ఓకే, ఇప్పుడు ఏమైంది? మనకి ప్రోగ్రామ్ అనేది కంప్లీట్ అయ్యింది. సో ఇప్పుడు మనం ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేసుకోవాలి. సేవ్ యాజ్. సో ఇక్కడ మనం sample1.c అని పెట్టాను. ఓకే చేశాను. ఇక్కడ sample1.c అనేది సేవ్ అయ్యింది. ఇక్కడ మనం కంపైల్ చేయాలి. ఫస్ట్ వాట్ ఈస్ ఏ కంపైల్ అంటే కంపైల్ ఎందుకు? కంపైలరు. సో కంపైలర్ ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏవైనా మన ప్రోగ్రాంలో రాసినటువంటి ఏవైనా సింటెక్స్ ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయి అనేది
కంపైలర్ చూసి కంపైల్ టైంలో చెక్ చేసుకుంటుంది. కంపైలర్ అంటే ఆన్ ది ఓల్ ప్రోగ్రామ్ని ఎట్ ఏ టైము సింటెక్స్ ఎర్రర్ని చెక్ చేసుకొని మనకి ఏమైనా ఉన్నట్లయితే మనకి చూపిస్తుంది. ఇక్కడ మనకి కంపైల్ చేయటానికి ఆల్ట్ F9 అనేది వాడతాం. సో ఆల్ట్ F9 అనేది వాడినప్పుడు మనకి ఇలా చూపిస్తుంది చూడండి. వార్నింగ్ 1, ఎర్రర్ 1. సో వార్నింగ్ 1 అని ఎందుకు వస్తుంది? సో చూడండి, ఇక్కడ అన్నోన్ ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్ ఇంక్లూడ్ అంటే ఇక్కడ మనం చూడండి INCLUDE ఇంక్లూడ్ ఇక్కడ తప్పు పడింది చూడండి. సో అది మనకి సింటెక్స్ ఎర్రర్ చూపించడం, సింటెక్స్ ఎర్రర్స్ని చూపిస్తుంది. ఓకే, ఇప్పుడు మళ్ళీ సేవ్ చేద్దాం. సేవ్, మళ్ళీ ఆల్ట్ F9 కంపైల్ చేయడానికి ఆల్ట్ F9. సో వార్నింగ్స్ వస్తాయి, అది ప్రాబ్లం ఉండదు. ఆ వార్నింగ్స్ కూడా ఎలా పోవాలనేది నేను చెప్తాను. సో ఇక్కడ ఫంక్షన్ షుడ్ రిటర్న్ ఏ వాల్యూ అన్నాడు. సో ఆ వార్నింగ్స్కి ఏంటంటే TURN రిటర్న్ 0 అంటే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిందని అర్థం. ఇక్కడ చూడండి F2 అంటే సేవ్, ఆల్ట్ F9 అంటే పోయింది చూడండి. అంటే రిటర్న్ 0 అన్నట్లయితే సక్సెస్ఫుల్గా ప్రోగ్రామ్ అనేది కంప్లీట్ అయింది. ఎంటర్ ఎనీ. సో ఇప్పుడు కంట్రోల్ F9 అని కొడితే ఏమైంది? కంట్రోల్ F9 ప్రెస్ కీ, ఎర్రర్ 1 వచ్చింది. ఎర్రర్ printf ఇన్ మాడ్యూల్ సింపుల్ 1.c. printf ఎక్కడో తప్పు రాసాము, ప్రింట్ టీ పడలేదు. సో అది లింకర్ ప్రాబ్లమా? శాంపుల్ ఓపెన్. ఓకే, ప్రింట్ ఇక్కడ చూడండి టీ. printf ఆల్ట్ F9 కంట్రోల్ F9 చూడండి, ఇక్కడ మనకి రిజల్ట్ కనిపిస్తుంది. అంటే ఏంటి? మనకి ముందు మనము ఎంటర్ A, B వాల్యూస్ అన్నాం. అంటే ఏకి A, 10, 20కి 2, Bకి 20 అని ఇచ్చాం. ఇప్పుడు ఏమైంది చూడండి, మనకి రిజల్ట్ కనపడిందా? కానీ ఉంటుంది చూడండి. కంట్రోల్ F9 కొట్టినప్పుడు ఆల్ట్ ఓపెన్లో శాంపుల్ చూడండి, సేవ్. ఓకే, చూడండి ఇక్కడ ఆల్ట్ F9 అని కొట్టినప్పుడు నెక్స్ట్ టైం స్క్రీన్ అనేది వస్తుంది చూడండి. అప్పుడేంటి ఏమైంది? వెంటనే మనకి ఎస్కేప్ అయిపోయి అవుట్పుట్ అనేది మనకి కనపడలేదు. సో అలా కనపడాలంటే ఏం చేయాలి? ఇక్కడ వచ్చింది చూడండి, సమ్ 30 అని వచ్చిందా? 10 + 20 సమ్ అని. నెక్స్ట్ మళ్ళీ స్క్రీన్ స్టార్ట్ అయ్యి ఎంటర్ అయ్యిందా? సో 1, 3, 2 అని. సో ఓకే, ఇక్కడ మనం ఎప్పటికప్పుడు CLR SCR అని ఒక ఫంక్షను. సో దానికోసం యాష్ ఇంక్లూడ్ conio.h అంటే conio.h అంటే
కన్సోల్ ఇన్పుట్ అవుట్పుట్ అని. కన్సోల్ అంటే మనకు కనిపిస్తుంది చూడండి అవుట్పుట్లో, ఆ స్క్రీన్ కన్సోల్ అంటాము. సో రిటర్న్ 0 ఇక్కడ మనకు కనిపిస్తలేదు కదా ఎప్పుడు వెంటనే. మళ్ళీ నెక్స్ట్ చేసినప్పుడు నెక్స్ట్ మనం కంపైల్ చేసినప్పుడే నెక్స్ట్లో కనిపిస్తుంది. సో ఆ స్క్రీన్ మనకి స్టాండర్డ్గా నిలబడి ఉండాలంటే గెట్ సిహెచ్ అనే మెథడ్ని యూజ్ చేసి మనం ఇక్కడ ఏం చేస్తాం, ఆ స్క్రీన్ని మనము అవుట్పుట్ వచ్చి ఎంటర్ చేసేంత వరకు కూడా స్టాండర్డ్గా అలా నిలబడి ఉంటుంది. సో దానికోసం మనం ఏం చేస్తాం, ఆల్ట్ F9. ఓకే లేదు కదా, కంపైల్ చేయడానికి ఆల్ట్ F9 అని వాడతాము. సో నెక్స్ట్ కంట్రోల్ F9 అంటే ఎగ్జిక్యూషన్. ఎగ్జిక్యూషన్ ఈజ్ నథింగ్ బట్ అంటే కంపైలర్ ఇంటర్ప్రెటర్. ఇంటర్ప్రెటర్ ఈజ్ నథింగ్ బట్ లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఒక ప్రోగ్రాంలో లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేసినట్లయితే దాన్ని కంపైలర్ అంటాము. ఫస్ట్ కంపైలర్ అంటే ఆల్ ఒకేసారి మొత్తం సింటెక్స్ ఎర్రర్ని చెక్ చేస్తుంది. చెక్ చేసి మనకి ఏదైనా ఉన్నట్లయితే రాసిన దగ్గర అక్కడికి మనకి ఎర్రర్ చూపిస్తుంది. నెక్స్ట్ కంపైలర్ అంటే ఇంటర్ప్రిటర్ అంటే సో లైన్ బై లైన్ ఏదైతే ప్రోగ్రామ్ ఉందో ఆ ప్రోగ్రాంలో లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వస్తుంది. సో ఇది కంపైలర్ వర్క్. సో ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ 100 అనుకున్నాం, ఎంటర్ ఏ వాల్యూ బి అలా వస్తుంది కదా, ఎంటర్. ఇప్పుడు ఏమైంది, పర్టికులర్గా దీని వరకే వస్తుంది. అవునా, నిలబడి ఉందా స్క్రీన్, మనం ఎంటర్ చేసేంత వరకు కూడా పోదు. ఇదే గెట్ సిహెచ్ యొక్క ఇంపార్టెన్స్. సో అర్థమైందా, మనం అక్కడ సిఎల్ఆర్ ఎస్సిఆర్ అని ఎప్పుడైతే మనం రాసామో ఆఫ్టర్ వేరియబుల్ డిక్లరేషన్ తర్వాత, ఇక్కడ వేరియబుల్ డిక్లరేషన్ తర్వాత ఏ ప్రోగ్రామ్కి ఆ ప్రోగ్రామ్ కూడా క్లియర్గా స్క్రీన్ అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. అది సపోజ్ మనం అక్కడ ఎంటర్ మన స్కాన్కు ముందుగా ప్రింట్ఎఫ్ రాయలేదు అనుకున్నట్లయితే ఏమైంది, రాయకపోతే ఏమవుతుంది, మనకి ఇక్కడ ఏం ఎంటర్ చేయాలనేది ఇక్కడ ఎంటీ స్క్రీన్ కనపడుతుంది. అందుకనే మనం ఇక్కడ చూద్దాం, దీన్ని తీసేద్దాం. తీసేసి ఆల్ట్ F9 కంట్రోల్ F9 అని కొట్టినప్పుడు ఇక్కడ మనం ఏం ఎంటర్ చేయాలనేది రెఫరెన్స్ మనకు తెలియదు కాబట్టి ఏం ఎంటర్ చేయాలో మనకు అర్థం కాదు. అంటే మనం ప్రోగ్రామర్ మనం కాబట్టి ఓకే, మనకు తెలుసు కాబట్టి ఏ వాల్యూ సమ్ వాల్యూ ఎంటర్ చేయాలి, బి వాల్యూ సమ్ వాల్యూ ఎంటర్ చేయాలని తెలుసు, అవుట్పుట్ వస్తుంది. కానీ మనం ప్రోగ్రామర్ అన్నప్పుడు యూజరు మన ప్రోగ్రామ్ని యూజ్ చేసుకోవాలనుకున్నప్పుడు యూజర్ కదా వాడేది. సో యూజర్కి ఎప్పుడు కూడా క్లియర్గా ఉండాలి, సింపుల్గా ఉండాలి, యాక్సెసిబిలిటీ అనేది చాలా బాగుండాలి. అప్పుడు మాత్రమే ఇబ్బంది లేకుండా వాడతాడు. వాడినప్పుడు మనకు డెవలపర్గా మనకి నేమ్ వస్తుంది. సో అందుకోసం మనం ఇక్కడ రెఫరెన్స్ కోసం ప్రింట్ఎఫ్ అనే స్టేట్మెంట్ని వాడి ఫంక్షన్ని వాడి ఎంటర్ ఏ కామా బి వాల్యూస్ అంటాము. సో ఇక్కడ ఎంటర్ ఎన్ అని పెట్టి న్యూ లైన్ కింద వస్తుంది. సో ఇక్కడ ఏమవుతుంది, కింద ఎంటర్ చేయడానికి వస్తుంది. ఇక్కడ న్యూ లైన్ పెట్టలేదనుకోండి, ఆ పక్కనే మనకి డిస్ప్లే అవుతుంది. చూడండి ఇక్కడ ఓకే F2 ఆల్ట్ F9 కంట్రోల్ F9 అని చేసినప్పుడు చూడు అక్కడే ఎంటర్ చేయమని వస్తుంది. 10 ఓకే 20 ఓకే నెక్స్ట్ మనము అలా కాదు. సో ఇక్కడ ఏం చేద్దాం, ఇక్కడ ఎస్కేప్ సీక్వెన్స్ క్యారెక్టర్స్ అంటాం వీటిని. సో ఎన్ అని ఇచ్చినట్లయితే ఇప్పుడు సేవ్ చేయడానికి F2 అని మనం క్లిక్ చేయొచ్చు డైరెక్ట్గా. అక్కడ మౌస్తో వెళ్ళి ఫైల్లోకి వెళ్ళి అలా కాకుండా F2ని క్లిక్ చేస్తే సేవ్ అయిపోతుంది. ఓకే కంట్రోల్ F9 నొక్కని మనకి అలా నెక్స్ట్ లైన్లో వస్తున్న కర్సరు. సో దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ కంట్రోల్ /n, దట్ ఈస్ ఏ ఎస్కేప్ సీక్వెన్స్ క్యారెక్టర్. సో అలాగే ఎన్ అని బి అని అంటే బ్యాక్ స్పేస్ అంత స్పేస్ అలా డిఫరెంట్ ఎస్కేప్ సీక్వెన్స్ క్యారెక్టర్స్ ఉన్నాయి. అవి పర్టికులర్ యూసేజ్ అప్పుడు మనం ఉపయోగిస్తాం.
సో ఇది మనం రియల్ టైంలో ప్రోగ్రామ్ని మనం డెవలప్ చేసే విధానం. ఇదొక ఎడిటర్. ఇది బేసిక్గా కాలేజెస్లో వీటిలో మనం మ్యాక్సిమం చూస్తూ ఉంటాం. సో దట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ఎలా వెళ్ళాలని చెప్పాను. ఒకసారి మీరు ఆల్ట్ ఎక్స్ అంటేనే క్లోజ్ అయిపోతుంది. సో ఎక్కడికి వెళ్ళాలి? ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనము సి ప్రోగ్రామ్ సి అంటే లోకల్ డెస్క్ సిలో ఇన్స్టాల్ చేసినవన్నీ అక్కడ డిస్ప్లే అవుతాయి కాబట్టి టర్బో సి అని ఉంది, అక్కడ తీసుకొచ్చి ఇక్కడ పిన్ చేయండి. అంటే టాస్క్ బార్లో కానీ ఇక్కడ మనం స్టార్ట్ దీనిలో కానీ పిన్ చేయండి. అది ఎప్పుడు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి మనం డైరెక్ట్గా ఓపెన్ చేసి దాన్ని మనం ప్రోగ్రామ్ని రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఫైల్లోకి వెళ్ళి ఆల్రెడీ ఉన్నట్లయితే సో sample1 ఫస్ట్ అని ఉందనుకుందాం. ఓపెన్ చేయండి. ఓపెన్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద ప్రోగ్రామ్ బేసిక్ స్ట్రక్చర్. సో దాంట్లో ఏమేమి ఉపయోగపడ్డాయి మనకి? సో దాంట్లోకి వెళ్ళి మనం ప్రోగ్రామ్ని sample1 అని తీసుకున్నాం పేరు. సో ఏమేమి ఉపయోగపడ్డాయి? యాష్ ఇంక్లూడ్ stdio.h అని ఉపయోగ చేసుకున్నాం. యాష్ ఇంక్లూడ్ conio.h. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద హెడర్ ఫైల్. కన్సోల్లో అవుట్పుట్లో మనకు కనపడాలి అని అంటే మనం అది ఇంక్లూడ్ చేసుకున్నాం ఆ హెడర్ ఫైల్స్ని. ఇక్కడ ఫంక్షన్స్ ఏంటి? సిఎల్ఆర్ ఎస్సిఆర్ అంటే క్లియర్ ద స్క్రీన్. ఎప్పటికప్పుడు ఏ ప్రోగ్రామ్ రన్ అయినప్పుడు స్క్రీన్ అనేది క్లియర్గా ఉంటుంది. సో లేకపోతే ఆ ప్రీవియస్ ఎగ్జిక్యూట్ అయిన అవన్నీ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. సో ఇంకొకటి ఏంటి? గెట్ సిహెచ్ అని యూజ్ చేసినప్పుడు ఎప్పుడైతే మనము ఆల్ట్ F9 క్లిక్ చేసామో వెంటనే మనకి స్కిప్ అయిపోయి బయటకు వచ్చేస్తుంది. అవుట్పుట్ అనేది మనకి కనపడదు. ఎప్పుడైతే మనం గెట్ సిహెచ్ అని వాడేమో స్క్రీన్ కాన్స్టెంట్గా అలా డిస్ప్లే చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే అవుట్పుట్ వచ్చి కనపడిన తర్వాత మనం మళ్ళీ ఎంటర్ కీ కొట్టాము అప్పుడే మనం మళ్ళీ ఎడిటర్లోకి వస్తాము. సో దిస్ ఈజ్ ద ప్రోగ్రామ్ ఎలా రాయాలి రియల్ టైంలో అనేది నేను ఇప్పుడు అంతా కూడా క్లియర్గా మీకు చూపించాను. అది మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మెయిన్ అనేది ఒక ఫంక్షన్ అనుకున్నాము. ఫంక్షన్కి ప్రాసెస్ ఉంటాయి. తర్వాత వెంటనే ఓపెన్ ప్రాసెస్, కర్లీ ప్రాసెస్ ఉంటాయి, ఓపెన్ క్లోజ్డ్. దాని లోపలే మనం రాయాల్సి వస్తుందో ఏదైతే మన బేసిక్ ప్రోగ్రామ్ యొక్క థీమ్ ఉందో, అంటే ఏం చేయాలనుకుంటున్నామో ఆ ప్రోగ్రామ్ బట్టి మనము ఇక్కడ వేరియబుల్ డిక్లేర్ చేసుకుంటాము. ఆ వేరియబుల్ ఏ టైప్ ఆఫ్ వాల్యూస్ని మనం రీడ్ చేయాలి, అవుట్పుట్ ఏ టైప్ ఆఫ్ రావాలనేది మనం ఇస్తాము. సో అలాగే ఇక్కడ క్లియర్ స్క్రీన్ ఎప్పటికప్పుడు ప్రీవియస్గా ఉన్నటువంటి స్క్రీన్ అనేది క్లియర్ అవుతుంది. సో printf అనేది రెఫరెన్స్ కోసం ఏ వాల్యూ బి వాల్యూ ఎంటర్ చేయాలి కాబట్టి ఆ రెఫరెన్స్ కోసం ఫస్ట్ అవుట్పుట్ కనపడటం కోసం మనం అక్కడ రాస్తాము. scanf అనేది ఏవే వాల్యూస్ని మనం ఇక్కడ 2 వాల్యూస్ని తీసుకుంటున్నాము, రీడ్ చేస్తున్నాము, అంటే ఇన్పుట్ తీసుకుంటున్నాము. సో కాబట్టి %d అనేది ఫార్మేట్ స్పెసిఫైయర్స్ ఇవి, ఇంటీజర్ టైప్కి ఇవి. సో ఇక్కడ అడ్రస్ ఏ అడ్రస్ బి అంటేనేమో పర్టికులర్గా మన లోకల్ డిస్క్లో పర్టికులర్ లొకేషన్లో స్టోర్ అవటం కోసం రెఫరెన్స్ ఇస్తాము. ఆ రెఫరెన్స్ లోపల ఏవైతే వాల్యూస్ ఇస్తామో అవి స్టోర్ అవుతాయి. సో తర్వాత ఇవి printf క్యాలిక్యులేషన్ పార్ట్ అని ఒక రెఫరెన్స్ కోసం రాసాము. ప్రింట్ సమ్ ఈక్వల్ టు a+b అంటే ఈ 2 వాల్యూస్ సమ్ చేసి సమ్ అనే వేరియబుల్లో పెట్టుకుంటుంది రిజల్టెంట్ వాల్యూని. అది ఇక్కడ మనం % ఏ టైప్ ఆఫ్ వాల్యూని మనకి డిస్ప్లే చేయాలి అంటే ఇక్కడ ఫార్మేట్ స్పెసిఫైయర్ని వాడతాము. ఇక్కడ సమ్లో ఏదైతే వాల్యూ ఉందో ఈ పర్టికులర్ సమ్ తర్వాత వెంటనే కోలన్ తర్వాత వాల్యూ అనేది డిస్ప్లే అవుతుంది. గెట్ సిహెచ్ అనేది ఒక ఫంక్షన్. అది ఏదైతే మనకు అవుట్పుట్ అది పెట్టకపోతే మనం రాయకపోతే ఏమవుతుంది, స్కిప్ అయిపోయి మళ్ళీ మనం కంట్రోల్ F9 కొట్టగానే
ఎగ్జిక్యూట్ చేయగానే బ్యాక్ వచ్చేస్తాం, మళ్ళీ స్క్రీన్లోకి ఎడిటర్లోకి వచ్చేస్తాం మళ్ళీ ఇక్కడికి. సో అందుకోసం మళ్ళీ అవుట్పుట్ స్క్రీన్ అనేది కాన్స్టెంట్గా మనకు చూపించాలి అని అంటే గెట్ సిహెచ్ అనే మెథడ్ని ఫంక్షన్ని వాడతాము. ఆ గెట్ సిహెచ్ అంటే అది చూయించి మనం ఎంటర్ చేసేంత వరకు కూడా అది కాన్స్టెంట్గా స్క్రీన్ నిలబడి ఉంటుంది. ఆ తర్వాత మాత్రమే మళ్ళీ మనం ఈ ఎడిటర్లోకి వస్తాము. రిటర్న్ 0 అన్నట్లయితే అది సక్సెస్ఫుల్గా ప్రోగ్రామ్ అనేది ఎండ్ అయిపోయిందని మనం చెప్తానికి అది ఒక ఇండికేషన్. రిటర్న్ 0 అంటే కంప్లీట్ అయిపోయిందని చెప్తాం, ఇక క్లోజ్ అయిపోయింది ప్రోగ్రామ్ అనేది ఇది. సో ఫ్రెండ్స్ అందరూ కూడా గమనించండి, క్లియర్గా ఏ ప్రోగ్రామ్ రాసినా కూడా ఫార్మేట్ ఇలానే ఉంటుంది. ఏదైనా మనకి చేంజ్ అవ్వాలంటే క్యాలిక్యులేషన్ పార్ట్లు ఇవి మనకు కొన్ని చేంజ్ అవుతాయి. అలాగే ఇంటీజర్కు బదులుగా ఫ్లోట్ వాల్యూ కావాలన్నా, క్యారెక్టర్ని డిస్ప్లే చేయాలన్నా, క్యారెక్టర్ వాల్యూని రీడ్ చేయాలన్నా అలాంటివి దగ్గర అలా కొన్ని చేంజెస్ జరుగుతాయి. ప్రీవియస్గా నేను చెప్పినటువంటి వీడియోని క్లియర్గా వినండి, దాన్ని బేస్ చేసుకొని మీరు ఫాలో అవ్వండి. దాన్ని బట్టి మీరు ప్రోగ్రామ్ అనేది ఈజీగా రాస్తారు. అంటే సింపుల్గా, అంటే సి లాంగ్వేజ్ అనేది చాలా పెద్దది. సో మీకు ఏదైతే అవసరమో దాని మీద కాన్సన్ట్రేట్ చేసుకొని ఏదైతే అవసరాన్ని కొద్దీ మీరు నేర్చుకుంటే మొత్తం క్లమ్జీగా ఉన్నటువంటి సబ్జెక్ట్ని ఈజీగా నేర్చుకుంటారని నేను ప్రోగ్రామ్ తీసుకుని, బేసిక్గా మనం సి లాంగ్వేజ్ అంటేనే ఒక ప్రోగ్రాము రాయటానికి, ప్రోగ్రామ్ రాయటం కదా మన మెయిన్ గోల్. సో ఆ ప్రోగ్రామ్ రాయటానికి కావాల్సినటువంటి బేసిక్ థింగ్స్ ఏమున్నాయి. సో ఈ బేసిక్ థింగ్స్ అర్థమయ్యి మీరు నెక్స్ట్ పార్ట్లోకి వెళ్ళి మీరు ఈజీగా ఇంకేదైనా నేర్చుకున్నా మీకు ఈ కాన్సెప్ట్ ద్వారా అసలు మెయిన్ కాన్సెప్ట్ని మర్చిపోకుండా మీరు అవగాహన ఉంటుందని నేను చెప్పడం జరిగింది. సో అది. సో థ్యాంక్ యూ. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.